ఒకసారి చూడండి. బాల్క సుమన్ అరెస్ట్ రిమాండ్. తెలంగాణ భవన్లో డ్రామా నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లి పిఎస్కు తరలించి 8 గంటల పాటు విచారణ. హయత్ నగర్లోని ఏదైతే సంఘ విద్రోహ శక్తిగా మారి తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అలజడులను రేకెత్తించి దాన్ని బూచిగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కుట్రలు కుతంత్రాలు అంటున్నారు. అందులో భాగంగా మొదటి వరుసలో ఉంటాడు బాల్క సుమన్ అనేటటువంటి ఒక సన్నాసి. గతంలో 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేసిండు, ఎంపీగా చేసిండు. అంత బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి బాల్క సుమన్ లాంటి సన్నాసి తెలంగాణ రాష్ట్రంలో అలజడును సృష్టించండి, మిలిటెంట్లుగా మారండి, సింగరేణి ఆస్తుల్ని ధ్వంసం చేయండి, తగిలేయండి, మిలిటెంట్లుగా మారండి, ఇవా ఈ రకంగా చేసి మళ్ళీ నేను పెద్ద జాతిని ఉద్ధారకం చేసిన, నా మీద అక్రమ కేసులు పెట్టినరని చెప్పడానికి సిగ్గనిపించాలి నీకు కనీసం. మీలాంటి వాళ్ళను దేశద్రోహం కేసు పెట్టి మొత్తం దేశాన్ని బహిష్కరించాలి బిడ్డలాల మీరు అనుకున్నారు. ఎందుకు మిలిటెంట్లుగా ఎందుకు మారాలి? గత 10 ఏళ్ళు పందికొక్కుల్లాక మెక్కి 1000 కోట్ల ఆస్తుల్ని అంతస్తుల్ని సంపాదించుకొని తిన్నది అరగాక పూటకు ఒక వేషం వేసుకుంటా డ్రామాలు చేస్తారు. మరి వీడు ఈ రకంగా మాట్లాడితే వాటిని ఖండించకపోను ఇంకా సిగ్గుశరం లేకుండా ఈ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకా దొంగలకు సర్ది కడుతున్నారేమా, దొంగల్ని ఎంటేసుకొస్తున్నారేమా, నెత్తి మీద 4 సప్పరించి అరే ఆ రకంగా ఎట్లా మాట్లాడతావురా, అది పద్ధతి కాదు అని చెప్పొచ్చు కదా. బాల్క సుమన్ ఇక్కడన్నా నీ తాగుబోతు మాటలు బంద్ చేయి. చేసిందంతా చేసి నా మీద కుట్ర చేసిండ్రు, కుతంత్రాలు చేసిండ్రు అంటావు. కుట్ర చేయనికే నీవెవడవు, నీవేంది, నీ బతికేంది? గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి 100 కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించుకున్నారు. మీరంతా కలిసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రు. లూటీ చేసిందే కాక అధికారం కోల్పోయింది. ఇక ఏం చేయాలన్నా తెలియక తిన్నది అరగక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం అగ్నిగుండాగా మార్చండి. ఇది ఎక్కడి దౌర్భాగ్యమా? మీకు ఎవడు ఆలోచన చేస్తున్నాడు, మీకు ఎవడిస్తున్నాడు? ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించమని బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కేసీఆర్ సమర్థిస్తాడా? సమాధానం చెప్పాలి. కేటీఆర్ సమర్థిస్తాడా? హరీష్ రావు సమర్థిస్తాడా? ఎందుకు బాల్క సుమన్ ఆ వ్యాఖ్యలు చేసిండు? అవి బాల్క సుమనే చేసిండా లేక బాల్క సుమన్ వెనకాల ఇంకెవడన్నా ఉండి ఈ రకంగా చేపిచ్చిండా? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మరి ఈ రకంగా రైల్వేలు అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రైల్వే పట్టాల్ని మొత్తం ధ్వంసం చేయండి, కోసేయండి, తగలబెట్టండి అంటే ఎందుకో దాని మీద కిషన్ రెడ్డి గారు కావచ్చు యాక్షన్ తీసుకోమని చెప్పట్లేదు. అమిత్ షాకి చెప్పండి. ఇటువంటి మానవ మృగాలు ప్రజాస్వామ్యంలో తిరగడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మాట్లాడతాడు? ఏం చేసింది ఈ ప్రభుత్వం? 2.5 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు పందికొక్కుల్లాక ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి సర్వం సత్యనా చేసి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి. ఇక తిన్నది ఎరగాక ఆ రామారావు ఫామ్ హౌస్లో వండుకొని ఏం చెప్తే అది వీళ్ళు బుడన్ కళ్ళలాకొచ్చి డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డలాల మీరు అనుకున్నారు. రెచ్చగొడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఆడు బాల్క సుమన్ అయినా వారి తాత అయినా ఎవడైనా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది ఎక్కడి సాంప్రదాయమా? గతంలో చూసినాం. ఇదే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, బీఆర్ఎస్కు నాయకులు వాళ్ళని ఏదో వాళ్ళ మీద ప్రశ్నించిండు అని చెప్పి ఒక మీడియా ఛానల్ మీద పోయి విధ్వంసం సృష్టించారా? ఇది ఎక్కడి సాంప్రదాయం? తెలంగాణలో ఇటువంటి సాంప్రదాయం లేదు. ఏదో కొత్తగా తీసుకొచ్చిండ్రు మీరు. కాబట్టి ఇకనన్నా మీ డ్రామాలు ఆపితే కట్టి పెడితే బాగుంటుందని రామారావు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా. ఇక ఇది ఇట్లుంటే నిన్న ఏదో